పాపం అంతలా ఏం చేస్తున్నావు? సర్లేదు, గుడ్ బై. నువ్వు 3 times కాల్ చేసినప్పుడు ఈ పిల్ల నన్ను గెలకనికి చేస్తుందని నేను కన్ఫర్మ్ చేసుకుని అందుకే చెప్పు అన్నా. డ్రైవింగ్ చేస్తున్నావా? అవును. జాబ్ చేస్తున్నట్టు చెప్పావు కదా. అరే డ్రైవింగ్ అది జాబ్ కదా. పిల్ల హట్ అయింది గట్టి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎటు చూసిన టీఆర్ఎస్ మయమే కనిపిస్తుంది. నిన్న మీటింగ్ ఎఫెక్ట్. కేసీఆర్ సార్ మాట్లాడేదాకా నేను కూడా చూసిన. ముచ్చట ఏంటంటే ఇలా సైనిక్పూరి పోతున్నా రిపోర్టింగ్కి. ఆడ మేడంని తీసుకొని ఐటీసీ కోహినూరు పోవాలి. ఆడ నుంచి కాగ్నిజెంట్ ఆఫీస్కి పోవాలి. ఇక అయితే మనకు యూట్యూబ్లో కామెంట్స్ డ్రైవర్ జాబ్స్ కావాలని అయితే వస్తున్నాయి. కాకపోతే మోస్ట్లీ మా దగ్గర ఉన్న వాళ్ళంతా ఓనర్ కమ్ డ్రైవర్లే ఇప్పుడు నా సర్కిల్లో మోస్ట్లీ. సో ఉంటే మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తా. మీ నెంబర్స్ ఏమన్నా ఉంటే కొద్దిగా అట్లనే కామెంట్ బాక్స్లో పెట్టుర్రి. నేను కూడా పెట్టుడు మర్చిపోయినా, మొన్న నెంబర్ పెడతా అనుకున్నా కానీ పెట్టుడు మర్చిపోయినా. ఈ వీడియోకి పెడతా, కాల్ చేయండి బ్రదర్. చూద్దాం. సరే ఉంటే ఆపర్చునిటీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తా. మొన్న మా దోస్తుగాడు ఒకటి ఫోన్ చేసి, ఎందుకురా నీకు ఈ వీడియోలు, మా అంటే నువ్వు తీసేదానికి 500 600, మా అంటే 2000 వ్యూస్ వస్తాయి కన్నా సాటిస్ఫాక్షన్ రా. అంతే, ఏం లేదు జీవితంలో. నేనేం చేయలేకపోయినా అని ఒక అది ఉందిరా. అంటే నాకు నచ్చిన పని ఏది చేయలేకపోయినా సరే ఇదన్నా కొద్దిగా సాటిస్ఫాక్షన్ చేస్తామా, అంతే, ఏం లేదురా. నచ్చితే ఎవరు లేకుండా లేదు, పెద్ద ఏం బలవంతంగా లేదు. 200 వ్యూస్ వచ్చినా కానీ అదొక సాటిస్ఫాక్షన్ అంతే, అంతకు మించి ఏం లేదురా. నేను ఫస్ట్ కెమెరా పట్టుకున్నది స్టూడియో గిల్లుండే, కానీ ఇప్పుడు ఇటు పెట్టారు సరిత స్టూడియో. ఫస్ట్ టైం నేను కెమెరా పట్టుకున్న దాంట్లో. అంటే మన ప్రావీణ్యం ఒక్క దాంట్లోనే కాదు, అటు ఫోటోగ్రఫీలో కూడా ఇలాగ పెట్టినాం అన్నట్టు. నా కళాఖండాలు ఇంకో దాంట్లో కూడా ప్రదర్శించిన, అదేందో చూపెడతా ఇప్పుడు మళ్ళా. అగో డొమినోస్ పిజ్జా ఆఖరికి దాంట్లో కూడా చేసిన డెలివరీ బాయ్గా. ఈ ఏరియాకి వస్తే అన్నీ గుర్తులే, ఒక్కటని కాదు, కానీ మస్తు ఎంజాయ్ చేసేది డామినోస్లో చేసినప్పుడు. కానీ దూల తీరేది, నిలబడి చచ్చిపోయేది, అట్లా ఉండేది. ఇక అప్పుడు ముచ్చట ఏంటంటే మనం ఉండే కాడ ఒక దగ్గర ఉండంగా నిలకడగా ఏం చేసినా అంటే చూడు రిజు పెడతా. డ్రైవర్లు అందరు కలిసి అంటే ఇట్లా గ్రూపులు పెట్టుకుంటారు అన్నట్టు. దాంట్లో ఒక గ్రూప్లో నేను ఏం చేసిన, ఇట్లా ఇది పెట్టిరు, నీడ్ క్రిస్టా 8 o'clock కుప్పల్ మెట్రో స్టేషన్, ఎనీవన్ అవైలబుల్ కాల్ మీ 3150 3000 అనేది మస్తు పెట్టిరు వాస్తవానికి, చాలా మంచి రేట్. ఇది 150 అనేది 17. ఏంది ఇది అని నేను ఒక స్మైల్ పెట్టిన. తర్వాత ఏం చేసిన, ఫ్రీ సర్వీస్ స్టార్ట్ చేయండి అన్న అని పెట్టిన. నెక్స్ట్ ఇంకొక అన్ననేమో ప్లీజ్ మెయింటైన్ మినిమం అమౌంట్ 3220 అని పెట్టిను. ఇది బ్రేక్ఫాస్ట్ మనకి ఇవాళ. అట్లుంది పరిస్థితి మార్కెట్లో. కొత్తగా బండ్లు ఉంటే కొనకుర్రిగా. మన దగ్గర ఉన్న అవైలబిలిటీ ఏంటంటే పెయింటర్స్. వీళ్ళు చాలా మంచి పెయింటర్లు అన్నట్టు. ఇక్కడ చూసినా ఉంటారు, ఇవి మంచి మంచి హోటళ్ళల్లో రోడ్ల మీద వీళ్ళంతా వెరీ గుడ్ పెయింటర్స్ అన్నట్టు. పోయింది ఇంకా చదువుకున్నా? అసలు చదువుకోలేదు, 10th క్లాస్ వరకే చదువుకున్నా. సర్లేదు, గుడ్ బై. ఏం చేసాం, ఫేస్ చూసి మోసపోతున్నావు కదా, ఫేస్ చూసి మోసపోతున్నావు కదా. ఇంకా డ్రైవింగ్ నేర్చుకుంటున్నావా? నేర్చుకోవట్లేదు, చేస్తున్నా ఆల్రెడీ జాబ్ చేస్తున్నా. ఏం జాబ్? ఇదే డ్రైవింగే. డ్రైవింగ్ చేస్తున్నావా? అవును, జాబ్ చేస్తున్నట్టు చెప్పావు కదా. అరే డ్రైవింగ్ అది జాబ్ కదా, నాకు వచ్చిన పనుల్లో అది రైట్ చేస్తున్నా. ఓకే, అది నీకు జాబా? ఏదో బతకడానికి ఏం చేస్తాం మరి చదువుకున్నప్పుడు. అంతే, ఏదో ఒకటి చేసుకోవాలి కదా, మరి చేసుకో. ఆప్షన్స్ ఏముండవు కదా మరి. అంతే కదా. చదువుకుంటేనేమో బోలెడు ఆప్షన్స్. నీలాంటి పిల్ల ఇట్లా ఫోన్లు చేసినప్పుడు మాట్లాడినే కన్నా అవుతుంది. అది చదువుకోనప్పుడు ఏం లేవు చెప్పు. అయితే లిస్ట్ లో అక్కడ నందిని అని ఉంది,
ఏమో చాలా కాల్స్ వస్తున్నాయి, ఒక తీరుగా చిరాకు వస్తుంది. అసలు నందిని పేరెంట్స్ ప్రతి డిస్ట్రిక్ట్ లో లిస్ట్ ఇస్తారనమాట మాకు. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన పిల్లలు ఉంటారు కదా, అవును, వాళ్ళని తీసుకొచ్చి చెన్నై జాయిన్ చేయాలి యూనివర్సిటీ. జేపీఆర్ యూనివర్సిటీ అని ఉంటది అనమాట. ఆ యూనివర్సిటీ లో జాయిన్ చేయాలి. ఇక్కడ ఈ లిస్ట్ లో నందిని అని నేను ఉంది, అనంతపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళది లిస్ట్. ఓకే, దాంట్లో ఉంది మేము. అయితే అందుకే నేను కాల్ చేశాను. అయితే ప్రీవియస్ గా ఇది నంబర్ వేరే వాళ్ళది ఉండే, సో మేబీ అందుకు కావచ్చు. కానీ ఏ మాట కామాట కానీ మీ వాయిస్ బాగుందబ్బా. అవునా, అందుకే మాట్లాడుతున్నావా? అవునవును, నువ్వు అందుకే చేసినావు కదా, ఫోటో చూసి నువ్వు చేసినావు, వాయిస్ బాగుందని నేను మాట్లాడుతున్నా. కాదు అంటే నువ్వు రాంగ్ నెంబర్ అన్నావు కదా, సరే వాట్సాప్ లో చెక్ చేద్దాం అని చెప్పి అలా క్లిక్ చేశాను. ఓకే, నువ్వు ఈ సాఫ్ట్వేర్ వా అనుకున్నాను నేను. అయ్యో, సాఫ్ట్వేర్ అయితే లైన్ అలా ఏం కాదు. అదే కదా. అయ్యో, ఇంట్రెస్ట్ ఉందా మరి చదువుకోవడానికి? ఇప్పుడు చదువుకొని ఏం చేయలేనులే. జాబ్ చేయండి. ఏం చేస్తారు? జాబ్ చేయండి, చదువుకొని. ఏమో ఇక ఓపిక లేదబ్బా. ఓపిక లేదా? పాపం అంతలా ఏం చేస్తున్నావు? ఏం చేద్దాం, పిల్ల దొరుకుతలేదు మరి. డ్రైవర్ అనగానే కథం పక్కకు పెట్టేస్తారు సింపుల్గా. అవునా? హలో, ఇంకేం మరి? చెప్పండి మీరు. మరి ఎందుకు ఫస్ట్ షో చేసావు? ఫోన్ చేసిన వెంటనే షో చేసావు ఎందుకు? ఎవరిచ్చారు మీకు నెంబర్? ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తారు? చిరాకు అనిపించదా రోజు 10 ఫోన్లు వస్తే? ఎందుకు ఫోన్ చేస్తున్నావు అయితే? నీ ఒక్క నెంబర్ నుంచి వస్తుందా? నువ్వు 3 times కాల్ చేసినప్పుడు ఈ పిల్ల నన్ను గెలగనికి చేస్తుందని నేను కన్ఫర్మ్ చేసుకుని అందుకే చెప్పు అన్నా. అవునా? అలా ఎలా అనుకుంటావు నువ్వు? 3-4 times కాల్ చేస్తుంది, నా కాల్ కోసం వెయిట్ చేస్తుంది అని నేను డిసైడ్ అయినా. బట్ నేను చేయొద్దని డిసైడ్ అయ్యి ఊరుకున్నా. అట్లా నువ్వు ఎందుకు చేయలేదు? 3-4 times చేశాను కదా నేను. ఎందుకు చేస్తా? మరి కాల్ చేయొచ్చు కదా, ఎందుకు అమ్మాయి ఎందుకు ఫోన్ చేసుకున్నాక? ఏం చేస్తాం, వద్దులే ఇక అలా అని. ఎందుకు పాపం డిస్టర్బ్ చేయదు. ఇంతే ఉంటుంది, ఏముంది. ఇంకా డ్రైవర్ అనగానే ఊకో అన్నవి చూసినావా? సర్లే ఉండు, ఎందుకు అది ఎంత అనిపించుకొని ఇట్లా అంటే గాలికి పోయేదాన్ని గాలికి వదిలేయాలి, తట్టించుకోవడం అవసరమా? జోకులే తొక్కలే, లేదు నిజంగానే డ్రైవింగ్, సీరియస్ గానే డ్రైవింగ్, చాలా సీరియస్ గా. ఏమో నేను నిజం చెప్పేటట్లేవు, నువ్వు డ్రైవర్ ఇదేమో నాకు తెలియదు. ఏం చేద్దాం మరి, అట్లా అయిపోయిందిలే. మొత్తం మీద అన్నోన్ పర్సన్ అమ్మాయి కూడా అట్లా మాట్లాడతారు. వాట్సాప్ డీపీలో మంచిగా ఉన్నానట, ఫోన్ చేసి మాట్లాడతారు. కాలేజీలో పిల్లల్ని జాయిన్ చేయడానికి వాళ్ళు ఫోన్ చేసిళ్ళు. నాకు మరి పిల్లలు లేరు, నాకు పెళ్ళే కాలేదు, ఏం చేయాలి తీసుకురావాలి పిల్లలని నేను అన్నా. అట్లా నడిచింది ఇక కాసేపు మాట్లాడి అట్లా కూడా ఫ్లడ్ చేయాలని చూస్తుంది. అమ్మ జీవితం, మగవాళ్ళకి సేఫ్టీ లేదు, మగవాళ్ళకి జాగ్రత్త. రే చదువుకున్న వాళ్ళు మీకే, మాకు చదువుకున్న వాళ్ళు దగ్గర మమ్మల్ని ఆల్రెడీ ఏమంటుంది, నీ 18 అంటే ఓకే రైట్ ఉండు అంటుంది. కాల్ రికార్డింగ్ విన్నారు కదా. చదువుకోకుండా ఈ పోరుకి కూడా దేకదరా రే, గుర్తుపెట్టుకోరు. ఫస్ట్ ఏమన్నది నేను చదువుకోలేదు అనగానే సరే ఉండు ఓకే రైట్ బాయ్ అని ఫోన్ పెట్టేస్తా అన్నది. సో చదువుకున్న వాల్యూ కదన్నట్టు. మనం మనిషి ఎంత మంచిగా ఉన్నా ఏం యూజ్ ఉండదు, బొక్క. అట్లా దీన్ని బట్టి ఏం చేయాలి, చదువుకోవాలి. పిల్లవాడాలన్నా ఆఖరికి చక్కగా చదువుకోవాలి, అంతే. ఒకప్పుడు పడ్డరు, ఆటో నడిపిన పడ్డరు, ట్రాక్టర్ నడిపిన పడ్డరు, కార్ నడిపిన పడ్డరు. ఇప్పుడు అమ్మాయిలు అట్లా కాదమ్మా, అది ముచ్చట. కానీ ఏదో నాకు టైం పాస్ కాక నేను కూడా అబద్ధం చెప్పిన. వాస్తవానికి నీకు పెళ్ళయిందని అడిగింది పిల్ల.
అడిగితే కాలేదని చెప్పినా కానీ నాకు కూడా టైం పాస్ అవుతలేదు. సెల్లార్లు ఉన్నా ఎటు పొద్దు పోతలేదు. ఆ పొద్దు ఆ పిల్లతో కాసేపు ఒక అర్ధగంట సేపు మాట్లాడింది. వాస్తవానికి అర్ధగంట 25 నిమిషాలు 26 నిమిషాలు మాట్లాడింది. అది ముచ్చట. ఫైనల్గా ఇంకా చెప్పలే. నాకు వేరే ఫోన్ వస్తే కట్ చేసేసిన. మళ్ళీ 2 సార్లు ఫోన్ చేసింది కానీ నీ కానుడే ఆలస్యం లేదు. ఆ ఫోన్ చేస్తుంది ఎవరి చెప్పేస్తా. ఇక ఇప్పుడు ముచ్చట చెప్పేస్తా, కాల్ కట్ చేస్తా ఇక. రైట్ మరి తోడు ఇలా మామూలు ఎంటర్టైన్మెంట్ కాలే నాకైతే. పాపం పిల్ల హట్ అయింది గట్టిగా. పెళ్ళయింది, నాకు పెళ్ళయింది అని చెప్తే ఎందుకు చెప్పలేను, ఎందుకు చెప్పావు నాకు అంటది. అయ్యో దేవుడా, సరే ఓకే రైట్, ఇది వదిలే ఇంకా, ఓకే రైట్ టాటా బై బై అని చెప్పేసి కట్ చేసే కథ. ఇంకా వాళ్ళకి ఇట్లా పూట గడిచింది ఇక. అది అన్నట్టు ఇలా మంచి ఫన్ను కానీ ఏమైందో చూడాలి ఇక. పాపం పిల్ల గట్టిగా హట్ అయింది. నువ్వు అట్లా కనిపిస్తలేవు, పెళ్ళైనట్టు కనిపిస్తలేవు అంటది. అరే నీ అవ్వ ఇక ఏమైనా వేసుకొని తిరగల్లా, ఏంది పెళ్ళయింది అని చెప్పి కట్ చేసుకుంది. పాపం గట్టిగా హట్ అయింది. రైట్ పోనీ టాటా బై బై ఇక. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ దయచేసి.